ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు బాగా తాగుడు అలవాటు. రోజు అర్ధరాత్రి వచ్చి తన పోర్షను, తన తాళం వేసినటువంటి ఇల్లును తాళం పెట్టి తీయటానికి ప్రయత్నం చేస్తుండేది, తాళం చెవి పెట్టి తాళాన్ని. రోజు అర్ధరాత్రి వచ్చిన టిక్ 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 సౌండ్ వస్తూ ఉండేది పక్కన ఆయనకి. ఎందుకంటే పాపం ఈయన బాగా తాగి ఉండేవాడు కాబట్టి, నిషాలో ఉండేవాడు కాబట్టి ఆ కీ హోల్ కనపడేది కాదు. దానివలన ఫ్రిక్షన్ కదా, ఒక అరగంట బట్టి దానికి తాళం తీయటం కనపడదు కదా అక్కడ. ఒకరోజు ఆ పక్కన ఆయనకు విసుగుబుట్టి మధ్యలో నిద్రాభంగమై బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆయన అట్లా వదిలేయడం కన్నా నేనే తాళం తీసి ఆయన లోపలికి పంపిస్తే ఆయన కాస్త సుఖంగా ఉంటాడని వస్తాడు పాపం ఆయన దగ్గరికి. వచ్చి చాలా శ్రమ పడుతున్నట్లు అన్నారు, ఆ తాళం చెవి నాకు ఇవ్వండి, నేను తాళం తీస్తాను మీకు అంటే. ఆయన అంటాడు, వద్దు, మీ సహాయం నాకేం అవసరం లేదు, నా తాళం నేనే తీసుకుంటాను. ఇల్లు కదులుతుంది, ఇల్లు కదలకుండా పట్టుకో చాలు, ఆ సహాయం చేయాలి. ఇప్పుడు మనం ప్రపంచాన్ని మార్చడం అన్నా, ప్రపంచాన్ని ఫిక్స్ చేయటం అన్నా, ఆ ఇల్లు కదలకుండా పట్టుకోవడంలో ఆయన చెప్పితే ఎంత అర్థం ఉందో. ప్రపంచం అంతా మారినాక నేను ఆనందంగా ఉంటాను, నా ఆనందానికి బాహ్య కారకాలు ఉన్నాయి, బాహ్య కారణాల వల్ల నేను ఆనందంగా లేను అంటం అవుతుంది. అది చిన్న లెసన్సే, కాకపోతే ఎక్కువ అటువైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు